రీసెంట్ గా రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక సూపర్ హీరో మూవీ కాదు, ఇది పీటర్ పాకర్ లైఫ్ లోని ఒక డార్కెస్ట్ చాప్టర్. ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ రిలీజ్ అయిన కేవలం 24 అవర్స్ లోని 71.86 మిలియన్ వ్యూస్ తో ఇది డెడ్పూల్ అండ్ వోల్వరిన్ రికార్డ్స్ ని మట్టి కరిపించింది. సోనీ అండ్ మార్వెల్ టీమ్ కి మనకి ఇలాంటి ఒక మాస్ ట్రైలర్ ఇచ్చినందుకు ఒక బిగ్ కంగ్రాచులేషన్స్ అలాగే బిగ్ థ్యాంక్ యూ ని చెప్పుకుందాం. జూలై 31 న ఈ సంచలనం మొదలవుతుంది. ఈ రోజు మనం ఈ మూవీ యొక్క బడ్జెట్, కాస్ట్ అండ్ క్రూ, క్యారెక్టర్స్ అండ్ హిడెన్ ప్లాట్ అలాగే బ్రేక్ డౌన్ ని చూద్దాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అలాగే కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ మూవీ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సోనీ అండ్ మార్వెల్ స్టూడియోస్ ఈ మూవీ కోసం దగ్గరగా $200 మిలియన్ ని ఖర్చు చేస్తున్నారు. సిజీ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేజర్ షేర్ వెళ్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే షాంచి మూవీ డైరెక్ట్ చేసిన డెస్టిన్ డానియల్ క్రేటన్. సో మనం షాంచి మూవీలో చూసిన హై ఆక్టెన్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ స్పైడీ స్టైల్లో చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఈ మూవీలోని కాస్ట్ అలాగే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలోని మెయిన్ లీడ్ తో స్టార్ట్ చేద్దాం. మొదటిగా టామ్ హాలండ్ అలియాస్ పీటర్ పాకర్ అలియాస్ స్పైడర్ మ్యాన్. అడల్ట్ పీటర్ పాకర్ ఇప్పుడు ఎవరు లేని ఒంటరి వారియర్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి జెండియా అలియాస్ ఎంజే అండ్ జకోబ్ బ్యాటాలాన్ అలియాస్ నేడ్. ఈ మూవీలో వీళ్ళు రిటర్న్ అవుతున్నారు కానీ వాళ్ళకి పీటర్ పాకర్ ఎవరు గుర్తుకు లేదు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి జాన్ బర్న్టాల్ అలియాస్ ది పనిషర్. ఫైనలీ ది పనిషర్ ఎంసీకి డెబ్యూట్ ఇస్తున్నాడు. స్పైడీ అండ్ పనిషర్ క్లాస్ మూవీకి మెయిన్ అట్రాక్షన్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి మార్క్ రుఫాలో అలియాస్ బ్రూస్ బ్యానర్ అలియాస్ హల్. ఈ మూవీలో బ్రూస్ బ్యానర్ పీటర్ మ్యూటేషన్ కి క్యూర్ వెతికి మెంటర్ గా వస్తున్నారు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి సైడీ సింగ్. రూమర్స్ ప్రకారం జీన్ గ్రే అదే ఎక్స్మెన్ టీమ్ మెంబర్ లేక పనిషర్ హెల్ప్ చేసే రాచల్ కోల్ అనే టాక్ నడుస్తుంది. ట్రైలర్ లో ఈమె మైండ్ కంట్రోల్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క ప్లాట్ అలాగే ఈ మూవీ థీమ్ ని చూద్దాం. ది 4-ఇయర్ ఐసోలేషన్ లాజిక్. ఈ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత 4 ఇయర్స్ టైం జంప్ తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పీటర్ పాకర్ ఒక 21 to 22 ఇయర్స్ అడల్ట్. లాజిక్ ఏంటంటే పీటర్ ఎవరు లేని ఒంటరి జీవితం గడుపుతాడు. కేవలం స్పైడర్ మ్యాన్ గానే బతుకుతున్నాడు. దీనివల్ల తన హ్యూమన్ ఐడెంటిటీ అయిన పీటర్ పాకర్ మొత్తం ఆట్రోఫీ నశించి అయ్యి స్పైడర్ ఇన్స్టింక్ట్ డామినెంట్ గా మారుతుంది. నెక్స్ట్ బయోలాజికల్ ఎవల్యూషన్ అలియాస్ ది మ్యూటేషన్. పీటర్ పాకర్ మెకానికల్ వెబ్ షూటర్స్ వాడడం మానేసి ట్రైలర్ లో ఆర్గానిక్ వెబ్ నేచురల్ గా విష్ నుండి వెబ్స్ రావటం మనం చూసాం. దీనికి లాజిక్ ఏంటంటే పీటర్ పాకర్ యొక్క రేడియో యాక్టివ్ డిఎన్ఏ తన బాడీలో ఉన్న ఎక్సెసివ్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ ప్రెషర్ వల్ల మ్యూటేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇది పవర్ అప్గ్రేడ్ కాదు, ఇది ఒక బయోలాజికల్ థ్రెట్. నెక్స్ట్ ది రీబర్త్ థియరీ అలియాస్ ది కుకున్. ట్రైలర్ లో పీటర్ పాకర్ ఒక కుకున్ గూడు నుండి బయటికి రావటం మనం చూసాం. ఇది ది అదర్ కామిక్ లాజిక్. అంటే స్పైడర్ మ్యాన్ ఒక కొత్త జన్మ ఎత్తబోతున్నాడు. తన పవర్స్ అప్గ్రేడ్ అవుతాయి లైక్ నైట్ విజన్ అలాగే స్టింగర్స్. కానీ తను మనిషిగా మిగులుతాడా లేక మాస్టర్ గా మారుతాడా అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ ది సైన్స్ కనెక్షన్. పీటర్ పాకర్ తన మ్యూటేషన్ ని అర్థం చేసుకోవడానికి బ్రూస్ బ్యానర్ హెల్ప్ అడుగుతాడు. లాజిక్ ఏంటంటే గామా రేడియేషన్ మీద గ్రిప్ ఉన్న బ్రూస్ బ్యానర్ మాత్రమే పీటర్ డిఎన్ఏ చేంజెస్ ని అనలైజ్ చేయగలరు. బ్రూస్ బ్యానర్ ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కనిపించడం ఒక బిగ్ హింట్. ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఐడెంటిటీ వర్సెస్ ఇన్స్టింక్ట్. పీటర్ పాకర్ తన పీటర్ పాకర్ ఐడెంటిటీని మొత్తం మర్చిపోయి కేవలం ఒక స్పైడర్ ఇన్స్టింక్ట్ తో బతకాలని అనుకుంటాడు. కానీ హ్యుమానిటీని కాపాడుకోవాలంటే తను మళ్ళీ పీటర్ పాకర్ గా ఎలా మారాలి అనేదే ఈ మూవీ యొక్క థీమ్. ఇప్పుడు మనం ఇందులోని విలన్స్ అలాగే వాళ్ళ స్టోరీస్ గురించి చూద్దాం. ఈ మూవీలో పీటర్ పాకర్ కి ముగ్గురు డెడ్లీ ఎనిమీస్ ఫేస్ అవుతున్నారు. మొదటిగా స్కార్పియన్ అలియాస్ మైకెల్ మాండో. 9 ఇయర్స్ ఫేట్ తర్వాత ఫుల్ ఆన్ రోబోటిక్ టైల్ అలాగే ఆర్మర్ తో పీటర్ పాకర్ మీద రివెంజ్ కి వస్తున్నాడు. నెక్స్ట్ మెయిన్ విలన్ వచ్చేసి టామ్ స్టోన్ అలియాస్ మార్విన్ జోన్స్ 3. ఇతను ఎన్వైసీ క్రైమ్ బాస్. ఫిజికల్ గా స్పైడీ కొట్టేంత బలం అలాగే గన్ బుల్లెట్స్ కి కూడా ఏం అవ్వని స్కిన్ అతని స్పెషలైజేషన్. నెక్స్ట్ మెయిన్ విలన్ వచ్చేసి టరాంటోలా అలాగే బూమరాంగ్. వీళ్ళు స్ట్రీట్ లెవెల్ క్రైమ్ ని లీడ్ చేస్తూ న్యూయార్క్ ని ఒక వార్ జోన్ గా మార్చబోతున్నారు. ఇప్పుడు మనం కామిక్స్ కనెక్షన్స్ అలాగే ఈ మూవీని చూసే ముందు ఏ మూవీస్ చూడాలో చూద్దాం. ముందుగా కామిక్స్ కనెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ది అదర్ 2005 కామిక్ ఆర్క్ నుండి హెవీలీ ఇన్స్పైర్ అయ్యింది. కామిక్స్ లో పీటర్ పాకర్ చనిపోయి ఒక కొక్కున్ నుండి
నుండి కొత్త పవర్స్ తో రీబర్త్ పొందుతున్నాడు. ఇప్పుడు మనం ఈ మూవీని చూసే కంటే ముందు ఏ మూవీస్ చూడాలో చూద్దాం. మొదటిగా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. పీటర్ పాకర్ యొక్క ఐడెంటిటీ ఎందుకు ఎరేజ్ అయ్యిందో అర్థం అవ్వడానికి ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ మూవీ వచ్చేసి స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్. స్కార్పియన్ బ్యాక్ స్టోరీ మ్యాథ్ గార్గన్ అర్థం అవ్వడానికి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మూవీ కాదు, ఇది ఒక సిరీస్. ఆ సిరీస్ ఏంటంటే ది పనిషర్స్. ఫ్రాంక్ కాస్టిల్ ఎంత వైలెంట్ అండ్ ఎందుకు స్పైడీ ఐడియాలజీకి ఆపోజిట్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డే డెవిల్ బార్న్ అగైన్. న్యూయార్క్ ఇప్పుడు క్రిమినల్స్ చేతిలో మయోర్ కింగ్ పిన్ చేతిలో ఎందుకు ఉందో దీంట్లో తెలుస్తుంది. ఈ మూవీస్ అలాగే సిరీస్ ని చూస్తేనే పీటర్ పాకర్ పడుతున్న లోన్లీనెస్ అండ్ ఫిజికల్ పెయిన్ కి ఒక వెయిట్ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క మిడ్ క్రెడిట్ అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ ని ప్రిడిక్ట్ చేద్దాం. శామ్ విల్సన్ అలియాస్ న్యూ కెప్టెన్ అమెరికా పీటర్ పాకర్ దగ్గరకు వచ్చి అవెంజర్స్ లో జాయిన్ అవ్వమని అడగొచ్చు. పీటర్ రిజెక్షన్ అండ్ సోలోగా ఉండాలి అనే తప్పనే ఇక్కడ కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ ప్రిడిక్ట్ చేయాలంటే ఎన్వైసీ స్కై లో ఒక కొత్త ప్లానెట్ అదే బ్యాటిల్ వాల్ ప్లానెట్ అయిన హింట్ కనిపిస్తుంది. ఇది అవెంజర్స్ డూమ్స్డే మూవీకి బిగ్ లీడర్ డాక్టర్ డూమ్ అటాక్ స్టార్ట్ అయ్యింది అని మనకి హింట్ ఇస్తారు. ఇవి నేను ప్రిడిక్ట్ చేస్తున్న మిడ్ అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్స్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్. టామ్ హాలండ్ ఈస్ బ్యాక్ యాస్ అవర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. కానీ ఈసారి విషయం మామూలుగా లేదు. ట్రైలర్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్, క్యారెక్టర్ బ్రేక్ డౌన్ అండ్ ఎందుకు ఈ మూవీ కోసం ప్రపంచం అంతా వెయిట్ చేస్తుందో మాట్లాడుకుందాం. మొదటిగా మనం రికార్డ్ బ్రేకింగ్ నెంబర్స్ అలాగే టీమ్ ని కంగ్రాచులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ మార్వెల్ అండ్ సోనీ టీమ్. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 hours లోనే 17.6 million వ్యూస్ ని సాధించి ఒక వండర్ క్రియేట్ చేసింది. మీరు నమ్మరు కానీ ఇది డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ట్రైలర్ రికార్డ్ ని మాత్రమే కాదు, GDS6 ట్రైలర్ రికార్డ్ ని కూడా క్రాస్ చేసి హిస్టరీలోని మోస్ట్ వ్యూ ట్రైలర్ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది. ఇంతకీ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ట్రైలర్ ఎన్ని వ్యూస్ ని సాధించిందో మీకు తెలుసా? కింద కామెంట్స్ లో చెప్పండి. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ట్రైలర్ 365 million వ్యూస్ ని సాధించింది. అయితే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ కి ఓన్లీ 8 hours లోనే 373 million వ్యూస్ వచ్చాయంటే అర్థం చేసుకోండి స్పైడీ క్రేజీ ఎలా ఉందో. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని క్యారెక్టర్ బ్రేక్ డౌన్ అండ్ ప్లాట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ లో మనకి ఏం కనిపించింది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. పాయింట్ నెంబర్ 1, పీటర్ పాకర్ ది లోన్లీ హీరో. స్పైడర్ మ్యాన్ ది నో వే హోమ్ తర్వాత అందరు పీటర్ పాకర్ గురించి మర్చిపోయే స్పెల్ తెలుసు కదా. ఇప్పుడు పీటర్ ఒక్కడే ఉంటాడు, ఎవరికి తను తెలియదు. ఫుల్ టైం స్పైడర్ మ్యాన్ గా బిజీగా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 2, ది ఫిజికల్ ఎవాల్యుయేషన్. ట్రైలర్ లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పీటర్ పాకర్ పవర్స్ లో చేంజెస్ వస్తున్నాయి. తన నుండి ఆర్గానిక్ వెబ్ షూటర్స్ వస్తున్నాయి లైక్ టోబీ మ్యాగ్యూ స్టైల్లో. ఇది ఒక క్రేజీ ట్విస్ట్. ఇప్పుడు మనం ది విలన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్కార్పియన్ ఉన్నాడు, అక మైకేల్ మాండో. ఫైనలీ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ఎండ్ క్రెడిట్ స్క్రీన్ తర్వాత స్కార్పియన్ ఫుల్ సూట్ లో వస్తున్నాడు. నెక్స్ట్ విలన్ వచ్చేసి టామ్ స్టోన్, ఒక పవర్ఫుల్ క్రైమ్ బాస్ గా ఎంటర్ అవుతున్నాడు. నెక్స్ట్ విలన్ వచ్చేసి ది హ్యాండ్, ఇది ఒక నింజా ఆర్గనైజేషన్. ది హ్యాండ్ కూడా NYC లో హడావిడి చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సేడీ సింగ్ మిస్టరీ. స్ట్రేంజర్ థింగ్స్ ఫేమ్ అయిన సేడీ సింగ్ ట్రైలర్ లో కనిపించింది. తను కెమాలియన్ క్యారెక్టర్ అని కొందరు, లేక జీన్ గ్రే అని కొందరు అంటున్నారు. బట్ హర్ రోల్ ఇస్ గోయింగ్ టు బి ది మెయిన్ సస్పెన్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి MCU రిటర్న్స్. బ్రూస్ బ్యానర్ అక మార్క్ రుఫాలో అండ్ ది పనిషర్ అక జాన్ బెర్తనర్ ట్రైలర్ లో రావటం హైప్ ని పీకి తీసుకెళ్లింది. పనిషర్ స్పైడీ కాంబో స్క్రీన్ మీద చూడాలంటే గూస్ బంప్స్ అంతే. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని హిడెన్ డీటెయిల్స్ అయిన ఈస్టర్ ఎగ్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ ని స్లో మోషన్ లో చూస్తే కొన్ని క్రేజీ డీటెయిల్స్ దొరుకుతాయి. స్పైడర్ మ్యాన్ కామిక్ వాల్యూమ్ నెంబర్ 129 రిఫరెన్స్. పనిషర్ ఎంట్రీ సీన్ ఎగ్జాక్ట్ గా కామిక్ డిబేట్ లాగా డిజైన్ చేశారు. హిడెన్ డీటెయిల్ నెంబర్ 2, ది గ్రే హల్క్ హిమ్. బ్రూస్ బ్యానర్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. గ్రే హల్క్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఇందులో ఛాన్స్ ఉంది. హిడెన్ డీటెయిల్ 3, MJ అన్నేడ్. వాళ్ళు పీటర్ ని గుర్తుపట్టలేదు కానీ పీటర్ వాళ్ళ యాక్టివిటీస్ ని దూరం నుండి అబ్జర్వ్ చేస్తూ బాధపడడం మనకి ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఇందులోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. రివ్యూ వైజ్ గా చూస్తే ఇందులోని పాజిటివ్స్ ఏంటంటే డైరెక్టర్ డెస్టిన్ డానియల్ క్రేటన్ అదే షాంచి ఫేమ్ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా ఫ్రెష్ గా ఉంటాయి. టోన్ చాలా డార్క్ అండ్ గ్రౌండెడ్ గా ఉంది. ఇది ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. ఇందులో నెగిటివ్ ఏంటంటే ఈ ట్రైలర్ లో చాలా క్యారెక్టర్స్ చూపించారు లైక్ పనిషర్, హల్క్, స్కార్పియన్ ఎక్సెట్రా. మూవీలో అందరికి స్పేస్ ఉంటుందా లేక మెస్సీగా ఉంటుందన్న ఒక చిన్న టెన్షన్ అందరిలో ఉంది. ఇప్పుడు మనం ఈ సినిమా ఎందుకు అంత హైప్ గా ఉంది, మనం ఎందుకు ఈ మూవీ గురించి వెయిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 5 reasons to be hyped and wait for the movie. ఈ మూవీ ఎందుకు చూడాలి? Here are the top 5 reasons. Reason number 1, టామ్ హాలండ్స్ ఎవల్యూషన్. పీటర్ నుండి ఒక మెచ్యూర్ అడల్ట్ హీరోగా టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. రీజన్ నెంబర్ 2, పనిషర్ అండ్ స్పైడీ డైనమిక్. వైలెన్స్ కి దూరంగా ఉండే స్పైడీ, వైలెంట్ గా ఉండే పనిషర్ కలిసి ఎలా పని చేస్తారో చూడాలి. పాయింట్ నెంబర్
నెంబర్ 3 న్యూ పవర్స్, ఆర్గానిక్ వెబ్స్ అండ్ స్ట్రాంగర్ ఫిజికల్ అబిలిటీస్ స్పైడీకి కొత్త డైమెన్షన్స్ ఇస్తాయి. పాయింట్ నెంబర్ 4 ది మిస్టరీ విలన్, సైడీ సింగ్ క్యారెక్టర్ రివీల్ మూవీకి పెద్ద అసిస్ట్. పాయింట్ నెంబర్ 5 సెట్టింగ్ అప్ ది ఫ్యూచర్, ఇది అవెంజర్స్ డూమ్స్డే మూవీకి ముందు వచ్చే లాస్ట్ బిగ్ మూవీ. సో ఎంసీయూ ఫ్యూచర్ కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఇది మన పాత స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ట్రయాలజీ జాలీగా ఫన్ గా ఉండబోతుంది అనుకుంటే పొరపాటే. మార్వెల్ ఈసారి ఫుల్ ఆన్ డార్క్ అండ్ గ్రిటీ మూడ్ లోకి వెళ్తుంది. పీటర్ పార్కర్ ఇప్పుడు తోడు ఎవరు లేని ఒక లోన్ వారియర్. తను తన ఐడెంటిటీని, తన ప్రేమని అండ్ తన ఫ్రెండ్స్ ని పోగొట్టుకున్నాడు. ఈ ఎమోషనల్ పెయిన్ నుండి ఒక కొత్త స్పైడర్ మ్యాన్ ఎలా ఎమర్జ్ అవుతాడనేది ఈ మూవీ మెయిన్ కో. ట్రైలర్ లో ఉన్న రికార్డ్స్ 700 మిలియన్ ప్లస్ వ్యూస్ చూస్తుంటే ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అది ఏంటంటే ప్రపంచమంతా స్పైడీ యొక్క బ్రాండ్ న్యూ వర్షన్ కోసం ఆకలిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డ్స్ ని తిరగరాయడం ఖాయం. సోనీ అండ్ మార్వెల్ కలిసి ఒక మాస్టర్ క్లాస్ సినిమాని మనకి ఇవ్వబోతున్నారని నా నమ్మకం. ఫైనల్ గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఒక మామూలు సినిమా కాదు. ఇది పీటర్ పార్కర్ లైఫ్ లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఆర్గానిక్ వెబ్బింగ్ కాన్సెప్ట్ నచ్చిందా, లేక సైడ్ సింగ్ ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? లాజిక్ తో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మార్వెల్ ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో డీప్ బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరో ఎగ్జైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.